బుమ్రా సూపర్ ఓవర్ వేసినప్పుడు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ బుమ్రా భయాను తప్పుదారి పట్టించి ఫోర్ల తర్వాత ఫోర్లు, సిక్సర్ల తర్వాత సిక్సర్లు బాదారు. సూపర్ ఓవర్ లో మొదటి 2 బంతులను బుమ్రా చాలా బాగా బౌలింగ్ వేశాడు. ఆ 2 బంతుల్లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. కానీ 3వ బంతికి విలియమ్సన్ ప్రమాదకరమైన పికప్ షాట్ కొట్టాడు. అది 6 గా మారుతుంది. 4వ బంతికి బుమ్రా యోర్కర్ మిస్ అయ్యాడు మరియు లో ఫుల్ టాస్ పడగానే విలియమ్సన్ 4 కొట్టాడు మరియు ఆ ఓవర్ చివరి బంతికి బుమ్రా మళ్లీ 4 ఇచ్చాడు. దీనితో బుమ్రా ఆ సూపర్ ఓవర్ లో 17 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు ఇండియాకి ఆ మ్యాచ్ గెలవడానికి ఒకే ఓవర్ లో 18 పరుగులు అవసరం. కాబట్టి రోహిత్ శర్మ మరియు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కు వచ్చారు. రోహిత్ మొదటి బంతిని బాగా కనెక్ట్ చేయలేకపోయాడు మరియు ఒక పరుగు తీసుకుని వేగంగా పరిగెత్తి రెండో పరుగు తీసుకునే ప్రక్రియలో అవుట్ అవుతూ తప్పించుకున్నాడు. తర్వాత రెండో బంతి కూడా సరిగ్గా కనెక్ట్ కాలేదు మరియు దాని నుండి ఒక పరుగు మాత్రమే వచ్చింది. ఇప్పుడు 3వ బంతికి కేఎల్ రాహుల్ అద్భుతమైన 4 కొట్టాడు. ఇప్పుడు 2 బంతుల్లో 10 పరుగులు అవసరం. ఈ మ్యాచ్ లో ఇండియా సులభంగా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ 5వ బంతికి రోహిత్ శర్మ స్లాట్ లో వచ్చిన బాల్ ని స్టేడియం బయటకు కొట్టాడు. ఇది చూసి అందరి ఉత్సాహం రెట్టింపు అయింది. ఇప్పుడు ఒక బంతికి 4 పరుగులు అవసరం. బట్ రోహిత్ శర్మ మళ్లీ చివరి బంతికి 6 కొట్టాడు. దాని వల్ల ఇండియా ఈ ఓడిపోతున్న మ్యాచ్ ను సులభంగా గెలిచింది.